బ్రిటన్, రష్యాల మధ్య ఒక సరికొత్త భయంకరమైన యుద్ధానికి వేదిక సిద్ధమైందని చెప్పొచ్చు. బ్రిటిషు, రష్యా అంటే బ్రిటన్ కూటమి. బ్రిటన్ నాటో కూటమి కాబట్టి ఇటు నాటోకి, రష్యాకి ఒక భయంకరమైన యుద్ధానికి సిద్ధమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు బ్రిటిష్ ప్రధాని ఈ యాండీ బర్న్హామ్ కొత్తగా ఈ కీమ్ స్టార్మర్స్ ప్లేస్‌లోకి వచ్చిన యాండీ బర్న్హామ్ ఇప్పుడు ఒక అతిపెద్ద పర్యటనకి పూనుకున్నాడు. అదే ఆయన మొట్టమొదటి విదేశీ పర్యటన ఉక్రెయిన్ కీవ్‌కి పర్యటన. ఈ పర్యటన వెనకాల ఇటు ఫ్రెంచ్ ప్రతినిధులు, జర్మన్ ఛాన్సలర్సు, తర్వాత కోస్టారికా చైర్మన్ కూడా ఉండడం. అంటే ఏంటి, నాటో దేశాలు మేము ఉక్రెయిన్‌కి సపోర్ట్ చేస్తాం. బ్రిటిష్ ప్రధాని యాండీ బర్న్హామ్ అయితే డైరెక్ట్‌గా చెప్పేస్తున్నాడు. మేము 100% ఉక్రెయిన్‌కి మేము సపోర్ట్ చేస్తాం అనుకుంటూ తన స్టార్మ్ షాడో మిసైల్స్ ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నాడు. దీనికి రష్యా పుతిన్ అతిపెద్ద డెడ్లీ వార్నింగ్. ఇప్పుడు దిమిత్రీ పెస్కోవ్ అంటే ఈ యొక్క పుతిన్ యొక్క ఎయిడ్, పుతిన్ అసిస్టెంట్, పుతిన్ యొక్క అతిపెద్ద సహాయకుడు అతిపెద్ద వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు ప్రపంచంలోనే ఒక సంచలనం అనమాట. మేము బ్రిటన్ను ఉక్రెయిన్కి ఇలాగే హెల్ప్ చేస్తూ ఉంటే మేము బ్రిటన్ మీద కూడా డైరెక్ట్ అటాక్ చేసేస్తాం అనుకుంటూ దిమిత్రీ పెస్కోవ్ ఇప్పుడు ఎయిడ్ ఆఫ్ దిస్ పుతిన్ అనే ఆ వ్యక్తి పుతిన్కి డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగిపోయింది. అంటే ఏంటి, పుతిన్నే డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టే. దిమిత్రీ పెస్కోవ్ వార్నింగ్ అంటే, లావ్రోవ్ వార్నింగ్ అంటే, దిమిత్రీ మెద్వదేవ్ వార్నింగ్. ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఆఫ్ దిస్ పుతిన్ వార్ కమిటీ అనమాట. వార్ రూమ్లో ఉంటారు. ఈయనే డైరెక్ట్ అటాక్ అంటే అంటే ఏంటి, దీని సారం ఏంటంటే ఉక్రెయిన్కి బ్రిటన్ హెల్ప్ చేస్తే మేము బ్రిటన్ని డైరెక్ట్గా అటాక్ చేస్తాం. బ్రిటన్ మీద డైరెక్ట్గా ఈ రష్యా మిసైల్స్తో అటాక్ చేయడం అంటే బ్రిటన్ రక్షణకి మిగిలిన నాటో దేశాలు వస్తాయి. నాటో దేశాల్లో ఆర్టికల్ 5ని ఇన్వోక్ చేస్తాయి. అంటే ఏంటి, నాటో రష్యా యుద్ధం మొదలైపోయినట్టే. మరి ఈ యుద్ధం ఎప్పుడు మొదలవుతుందంటే యాండీ బర్న్హామ్ చేతిలో ఉంది. ఆయన ఏం చెప్తున్నాడు, మేము ఉక్రెయిన్కి హెల్ప్ చేస్తామని చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఏ సమయంలోనైనా నాటో దేశాల మీద, ముఖ్యంగా బ్రిటన్ మీద, అంటే ఈ నాటో దేశాలు అమెరికా మినహాయిస్తే మిగిలిన దేశాల్లో అతి శక్తివంతమైన ఆర్మీ బ్రిటన్. దీని మీద రష్యా అటాక్ చేయడం అంటే అది మూడవ ప్రపంచ యుద్ధం అనమాట. అంటే ఏ గంటలోనైనా పుతిన్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బ్రిటన్ ఉక్రెయిన్కి హెల్ప్ ఆపడంలా. బ్రిటిష్ ప్రధాని ఇప్పుడు కీవ్లో దిగి ఉక్రెయిన్ రాజధానిలో ఆయన ఏ ఆయుధాలు ఇస్తున్నాడో లిస్ట్ అవుట్ కూడా చేశాడు. ఏంటి అంటే, దీని కథలోకి వెళ్తే చాలా డేంజర్లో ప్రపంచం పడిపోయింది. ఇది మానవ చరిత్రలోనే చివరి యుద్ధం అయిపోతుందన్నమాట. మూడో ప్రపంచ యుద్ధం రష్యాకి నాటోకి యుద్ధం అంటే మానవ చరిత్రలోనే అది ఆఖరి యుద్ధం. తర్వాత ఇంక ఏమీ ఉండదు. ఐన్స్టీన్ ఒక సందర్భంలో చెప్తారండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమంటాడంటే, మూడో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగే యుద్ధాల్లో మానవుడు కర్రలతోనూ రాళ్ళతోనూ కొట్టుకుంటాడు. అంటే ఏంటి, మళ్ళీ ఆది మానవుడి జాతికి వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఈ సంస్కృతి ఉండదు, ఈ కల్చర్ ఉండదు, ఈ అధునాతనమైన ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి కర్రలతో రాళ్ళతో కొట్టుకుంటారు. అంటే ఇక మూడో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగే చివరి యుద్ధం అదే మూడో ప్రపంచ యుద్ధం అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిందే ఈరోజు ఆ రష్యా బ్రిటన్ల మధ్య వార్నింగ్ మనకు చూడొచ్చు. దీని లోపలికి వెళ్తే ఇప్పుడు బ్రిటిష్ ప్రధాని యాండీ బర్న్హామ్ కీవ్ వెళ్ళి బ్రిటిష్ తరపున బ్రిటిష్ కంపెనీ అయిన BAE సిస్టమ్స్తో MBDA అనే ఒక కంపెనీ ఒకటి ఉంటుంది. MBDA ఈ కంపెనీ తయారు చేసిన మిలిటరీ డ్రోన్లు 1,50,000 డ్రోన్లని ఉక్రెయిన్కి సప్లై చేయడం. ఈ మిలిటరీ డ్రోన్లు చాలా డీప్ స్ట్రైక్ చేస్తే అప్ టు మాస్కో వరకు అటాక్ చేయొచ్చు. అది ఉక్రెయిన్ చేస్తున్న అటాక్కి ఈ బ్రిటిష్ డ్రోన్లే అనేది మనకు తెలిసిపోతుంది. సెయింట్ పీటర్స్బర్గ్ మీద దాడి, బొల్గరాడో మీద దాడి, సుమామో మీద దాడి. రష్యా విలవిలలాడిపోతుందన్నమాట బ్రిటిష్ ఆయుధాల వల్ల. అందుకే ఇప్పుడు రష్యా అటాక్ చేస్తుంది. రష్యా నేను అటాక్ చేస్తానని చెప్తుంది. ఇక రష్యాకి ఎగ్నెస్ట్గా బ్రిటిష్ ఒక మిసైల్ ఇస్తుంది. దాన్ని స్టార్మ్ షాడో, ఫ్రెంచ్తో తయారు చేసిన స్కాల్ప్ మిసైల్ అని కొన్ని అంటారు. ఈ స్కాల్ప్ లేదా స్టార్మ్ షాడో మిసైల్ బ్లూ ప్రింట్ని ఇప్పుడు ఉక్రెయిన్కి బ్రిటిష్ ఇస్తుంది. ఈ మిసైలు ఉక్రెయిన్ ఉపయోగిస్తే యుద్ధంలో అది రష్యా విలవిలలాడిపోవాలన్నమాట. ఇక రష్యా చేసేది ఏమీ లేదు. రష్యా మాస్కో పేలుపోతూ ఉంటుందన్నమాట. అదే జరుగుతుంది ఇప్పుడు రష్యాలో. ఆయిల్ రిఫైనరీస్, ఎయిర్పోర్ట్లు, పెద్ద పెద్ద గవర్నమెంట్ బంగ్లాలో వేర్ హౌస్లు బొగ్గుమంటున్నాయి. ఎందుకంటే బ్రిటిష్ ఇచ్చిన ఈ స్కాల్ప్ లేదా షాడో మిసైలు, మిలిటరీ డ్రోన్లు. తర్వాత సైబర్ వార్ఫేర్, హైబ్రిడ్ వార్ఫేర్ చేయడానికి కూడా ఉక్రెయిన్కి హెల్ప్ చేస్తుంది. తర్వాత జర్మన్, ఫ్రాన్స్లు కూడా హెల్ప్ చేస్తున్నాయి. అందుకని ఇప్పుడు రష్యా అధ్యక్షుడు చెప్పాడు, ఈ ఆయుధం మీరు ఇస్తే, స్టార్మ్ షాడో స్కాల్ప్ మిసైల్ మా మీద ప్రయోగిస్తే మీరే మా మీద డైరెక్ట్గా యుద్ధం చేసినట్టు మేము అనుకుని
మేము డైరెక్ట్గా మీ మీద అటాక్ చేస్తాం. మరి రష్యా అటాక్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందండి? రష్యా లండన్ మీద అటాక్ చేయడం అంటే ఎంత సాఫిస్టికేటెడ్ వెపన్స్ ఉపయోగిస్తుందో తెలుసా? లండన్కి ఎగినెస్ట్గా ఇప్పుడు రష్యా అటాక్ చేస్తే ఉపయోగించే ఆయుధాలు ఒరిష్నిక్ మిసైల్ ఉపయోగించవచ్చు, లేదా ఇస్కిందర్ ఎం అనే మిసైల్ ఉపయోగించవచ్చు, లేదా జెర్కాన్ కింజాల్ అనే హైపర్సోనిక్ మిసైల్స్ ఉపయోగించవచ్చు మొదటి పర్యాయం. కానీ బ్రిటిష్ మీద ఉపయోగించడం అంటే నాటోతో రష్యా యుద్ధం అనేది మొదటి దశలో కన్వెన్షనల్ వార్ జరిగిద్దని నేను అనుకోను. అది అణుయుద్ధానికి వెంటనే దారి తీసేస్తాయి. ఎందుకంటే లండన్ మీద అటాక్ చేస్తే ఎంటైర్ నాటో దేశాలు రష్యా మీదకి వెళ్తాయి. కానీ రష్యా మీదకి ఎంటైర్ నాటో దేశాలు వెళ్తే రష్యా సాంప్రదాయకమైన యుద్ధంలో రష్యా నిలబడలేదు. ఎందుకంటే రష్యా దగ్గర ఆల్మోస్ట్ 15 లక్షల మంది ఆర్మీ ఉంటే వీళ్ళ దగ్గర 50 లక్షల మంది ఆర్మీ ఉన్నారు నాటో దేశాల మధ్య. మరి 50 లక్షల మంది మీద 15 లక్షల మంది మీదకి వెళ్తే రష్యా నిలబడలేదు ఆయుధ ట్యాంకుల్లో. కాబట్టి కన్వెన్షనల్ వారు ఇప్పుడే ఉక్రెయిన్ యుద్ధంలో విలవిలలాడిపోయింది, 5 లక్షల మంది ఆర్మీ చనిపోయారు. కాబట్టి రష్యా నాటో దేశాల మధ్య సాంప్రదాయ యుద్ధం జరిగితే అణుయుద్ధం కాకుండా రష్యా ఓటమి చెందుతుంది. కాబట్టి రష్యా మొట్టమొదటి దశలోనే అణుయుద్ధానికి దారితీసే విధంగా వెళ్ళదు. ఎందుకంటే అణుయుద్ధం చేస్తేనే రష్యా గెలిస్తే, అణుయుద్ధం భయమే వీళ్ళ మీద ఉంది. కాబట్టి రష్యా తన అణ్వాయుధాలైన ఈ యొక్క TU-95, TU-190 లాంటి ఫైటర్ బాంబర్స్ను ఉపయోగిస్తుంది. డైరెక్ట్గా ఒరిష్నిక్లోనూ అణుబాంబు పెట్టి ఉపయోగించే అవకాశం ఉంది, లేదా బొల్గరాడో మిసైల్స్ని, నాకు తెలిసినంతవరకు బొల్గరాడో, పోసిడియాన్, టార్పిడాన్ ఉపయోగిస్తే లండన్లో సునామీ వచ్చి లండన్ ఎంత మునిగిపోతుంది. ఆ విధంగా ఫస్ట్ అటాకే బ్రిటన్ మీద, ఇంకా బ్రిటన్ తిరుగు దాడి చేయలేనంత విధంగా రష్యా దాడి చేయొచ్చు, లేదా రష్యా ఓడిపోతుందన్నమాట. కాబట్టి మొట్టమొదటి అటాకే బ్రిటన్ మీద చేసే దాడి మిగిలిన నాటో దేశాలు అమెరికాని భయభ్రాంతులు గురి చేస్తాయి. ఇక లండన్ కనుమరుగైపోద్ది అనమాట సునామీలో. అప్పుడు మళ్ళీ ఇవి ప్రతిస్పందిస్తే ఇక లండన్ ఇంకా ఆ దేశాలు కూడా ఉండవు. కాబట్టి లండన్ నాశనం అయిపోతే ఇక రష్యాకి భయపడే యుద్ధాన్ని ఆపాలి. వెళితే మూడో ప్రపంచ యుద్ధం, వెళ్లకుండా ఆపితే లండన్ నాశనం అయిపోతుంది. కాబట్టి మొట్టమొదటి స్ట్రైకే లండన్ మీద, అది ఈ యొక్క పోసిడాన్ అనే బొలుగురాడో న్యూక్లియర్ సబ్మెరైన్తో పోసిడాన్ను ఉపయోగించే అవకాశం ఉంది, లేదా తన సాతాన్ 2 మిసైల్స్ను ఉపయోగించే అవకాశం ఉంది అంతే. లేదా రష్యా నాటో దేశాలని కెలకదు. నాటో దేశాలను కెలికితే నాటో రష్యా మధ్య సాంప్రదాయ యుద్ధం జరిగితే రష్యా ఓడిపోతుందని. కాబట్టి రష్యా మొట్టమొదటి దశలోనే అణుయుద్ధానికి వెళ్తాయి. అణుయుద్ధానికి రష్యా దిగిపోతే లండన్ నాశనం చేసి మిగిలిన యూరోపియన్ దేశాలు రక్షించుకోవడానికి వెనక్కి తగ్గొచ్చు, అమెరికా కూడా వెనక్కి తగ్గొచ్చు. నాకేంటని ఆల్రెడీ ట్రంప్ తన స్వార్థం దాన్ని చూసుకుంటాడు. ఈ విధంగా రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ వీళ్ళ మీద విజయం సాధిస్తాడు. ఇంకా ముందుకెళ్తే అది మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్, మానవ చరిత్రలోనే చివరి యుద్ధం, మానవుడి చివరి యుద్ధం అవుద్ది. కాబట్టి రష్యా ఈ ట్రెండ్లో వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆండీ బర్న్హామ్ బ్రిటిష్ ప్రధాని ఉక్రెయిన్కి సహాయం చేయడం అనేది చాలా చాలా తప్పు చేస్తున్నాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి చర్చలు జరిపించి యుద్ధాన్ని ఆపడం బదులు ఆయనే ఆయుధాలు ఇస్తున్నాడు అంటే రష్యాని రెచ్చగొట్టడమే. కాబట్టి పుతిన్ ఆర్మీ మీద చాలా కోపంగా ఉండడం తెలుస్తుంది. మరి ఏం జరుగుతుంది అనేది మనకు కొన్ని రోజులు తెలుస్తుంది. ఇప్పుడు మండే ఆగస్టు 24వ తారీఖున ఈ ఆండీ బర్న్హామ్ బ్రిటిష్ ప్రధాని కీవ్ విజిట్ చేయడం, అక్కడ నుంచి రష్యాని రెచ్చగొట్టడం, ఆయుధాలు ఇవ్వడం. అంటే ఉక్రెయిన్ వెనకాల ఉండి బ్రిటిష్ ఆయుధాలు ప్రయోగిస్తే రష్యా చూస్తూ ఊరుకోదు. రష్యా ఆల్రెడీ న్యూక్లియర్ డాక్ట్రిన్ రిలీజ్ చేసింది. మా యొక్క అపజయం పొందిన మాస్కోకి, మా సమగ్రతకి ముప్పు వాటిల్లుతుందని తెలిస్తే మా మీద అణ్వాయుధం ఉపయోగించకుండా కూడా మేము టాక్టికల్ న్యూక్లియర్ బాంబ్స్ వాడతాము అని చెప్పేసింది రష్యా ఇప్పుడు. కాబట్టి రష్యా ఇప్పుడు నాటోని తట్టుకోవాలంటే ఫైనాన్షియల్ క్రైసిస్, 5 సంవత్సరాల యుద్ధాల నుంచి అణుయుద్ధం తప్పితే వేరేది లేదు. ఇది మానవ చరిత్రలోనే అతి పెద్ద చివరి యుద్ధంగా నిలవబోతుంది. నాటో దేశాలది చాలా తప్పు చేస్తున్నాయి. ఇప్పుడే ట్రంపే చెప్తున్నాడు రష్యాతో శాంతి చేసుకోండి, మీరు ఇష్టం వచ్చినట్టు చేయకండి అని. ఈ ఇమ్మాన్యుయల్ మార్కెన్ ఫ్రెంచ్ అధ్యక్షుడు, జర్మన్ ఛాన్సలర్ని మెర్జిని, తర్వాత బ్రిటిష్ ప్రధాని ఆయన ఆల్రెడీ వార్నింగ్ ఇస్తున్నాడు. ట్రంప్ మాట కూడా వినకుండా యూరోపియన్ నేషన్స్, ఈ నాటో దేశాలు రష్యా మీద వెళ్ళడం అంటే రష్యాని రెచ్చగొట్టడం తప్పితే వేరేది లేదు. అందుకే రష్యా అధ్యక్షుడు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చాడు. పోలాండ్ మీద KH-101 మిసైల్ వేయడం, తర్వాత రీసెంట్గా రొమేనియా మీద మిలిటరీ డ్రోన్లు ప్రయోగించడం, ఫ్రాంక్ఫర్ట్ మీద, స్కాండినేవియన్ కంట్రీస్ మీద ఈ యొక్క వైలేషన్స్, నేను అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వార్నింగ్ ఇప్పుడు పుతిన్ ఇచ్చేశాడు. కాబట్టి ఈ వార్నింగ్లు పెడచేవని పెడితే రష్యా
కేవలం అణ్వస్త్రం మాత్రమే ఉపయోగిస్తుంది అనేది ఇక్కడ అవగతం అయిపోతుంది. ఇది ఏ క్షణంలోనైనా జరుగుతుంది. అంటే ఏంటి ఇలా ఆలోచిస్తున్నారు, ఎలా చేశారు అనాలిసిస్ అనుకోకండి. ఒక్కసారి అణుయుద్ధం జరిగినా మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది. నేను ఎప్పుడు చెప్తుంటా, మూడో ప్రపంచ యుద్ధం మొదలైన తర్వాత ఈ మూడో ప్రపంచ యుద్ధం మొదలైందనే న్యూస్ కూడా మన దగ్గరికి రాదు. ఎందుకంటే మూడవ ప్రపంచ యుద్ధం మొదలైన నిమిషం నుంచి 60 నిమిషాల లోపు అటు నుంచి 100 అణ్వాయుధాలు, ఇటు నుంచి 100 అణ్వాయుధాలు, ఇటు యూరోప్ మీద, ఇటు నార్త్ ఆఫ్రికా మీద, రష్యాకి ఈ నాటో దేశాల మధ్య ఎక్స్చేంజ్ అవుతాయి. కేవలం 40 నుంచి 1 అవర్లోనే 200 కోట్ల మంది జనాభాలు చనిపోతారు అక్కడ. 200 కోట్ల మంది ఎంటైర్ యూరోప్, నార్త్ అమెరికా, యూరేషియాలో, నార్త్ ఆఫ్రికా వరకు. కాబట్టి యుద్ధం జరిగింది అని కమ్యూనికేషన్ కూడా డిస్టర్బ్ అయిపోద్ది. కాబట్టి మొదటి ప్రపంచ యుద్ధం మొదలైన తర్వాత ఆ న్యూస్ మన దగ్గరికి కూడా రాదనమాట. అలా ఉంటుంది. అంత డేంజరస్ యుద్ధం. అది రష్యా వార్నింగ్. అంటే రష్యా వార్నింగ్ ఇస్తుంది. రష్యా వేయడం లేదు అనుకోకండి. ఒక్కసారి వేసిన తర్వాత దట్స్ ద ఫైనల్, దట్స్ ద ఫుల్ స్టాప్ ఫర్ ది హ్యూమన్ ఎవల్యూషన్ ఆన్ ది ఎర్త్ అండి. వెంటనే భూమి మార్స్ కింద మారిపోతుంది. అందుకనే అణుయుద్ధం, అణు శీతాకాలం, అణు వేసవికాలం, వీటిని తెలుసుకోవడం కూడా నిద్ర పట్టదనమాట. అంత డేంజరస్ వార్నింగు ఈరోజు రష్యా బ్రిటన్కి ఇచ్చింది. మరి బ్రిటన్ దాన్ని పెడచెవిని పెట్టి ఉక్రెయిన్ వెనకాలండి రష్యాని ఏదో చేసేద్దాం అనుకోవడం పిచ్చితరం అనమాట. ద గ్రేటెస్ట్ రష్యా 5500 అణ్వాయుధాలు ఉండి రష్యాలో అందరినీ చంపేసిన తనకు తాను ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోయి అణ్వస్త్రాలను ప్రయోగించే డెడ్ హ్యాండ్ ఉన్న రష్యా మీద ఎందుకు వీళ్ళకి పగటికల్లో అర్థం అవడంలా కేవలం రష్యాతో డిస్కస్ చేయాలి. మరి బ్రిటిష్ ప్రధాని యాండీ బర్న్హామ్ కొత్తగా వచ్చేసి ఏదో చేసేద్దాం అనుకుంటే అది వర్కౌట్ కాదు. అది అంతకుముందు విన్స్టన్ చర్చిల్ హిట్లర్ మీద గెలవడం వేరు. ఇప్పుడు ఆండీ బర్న్హామ్ ఏంటంటే తను హిట్లర్ మీదను ఓడించిన విన్స్టన్ చర్చిల్ కంటే గొప్పోండని ప్రకటించుకోవాలనుకుంటున్నాడు. అది చాలా తప్పు. ట్రంపే చెప్పినా కూడా వాళ్ళు వినడం లేదు. ఏది ఫ్రెంచ్, బ్రిటిషు, జర్మన్ ఛాన్సలర్. కాబట్టి రష్యా చేతిలో కేవలం ఏంటంటే అణ్వస్త్ర ప్రయోగం అనేది ఒకటి ఉండొచ్చు. ఇక దేవుడు దయ తెలిస్తే మాత్రం సెప్టెంబర్ 12, 13 తారీఖు లోపే, అంటే బ్రిక్స్ సమ్మిట్ న్యూఢిల్లీలో జరిగే లోపే పుతిన్ను ఉక్రెయిన్ నుంచి ఏం కావాలో అదంతా తీసుకుని యుద్ధ విరమణ చేస్తే మాత్రం ఇంకా వాళ్ళు తాగుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకి సెప్టెంబర్ 12, 13 తారీఖులో జరగబోతుంది. ఈలోపు మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా పుతిన్ సమయం, అంటే పుతినే ఈ ప్రపంచాన్ని రక్షించాలన్నమాట.